హాయ్ అండి, వెల్కమ్ టు మాన్సాస్ కిచెన్. ఈరోజు వీడియోలో చిక్కుడుకాయ చట్నీ చాలా ఈజీ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కడాయిలో మీరు చిక్కుడుకాయలు వేయించుకునేంత సరిపడా ఆయిల్ తీసుకోవాలి. తర్వాత చిక్కుడుకాయలన్నీ ఆయిల్లో వేసి ఇలా మెల్లగా కలుపుతూ వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. నెక్స్ట్ చిక్కుడుకాయలన్నీ ఇలా ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో తాలింపు కోసం 4 ఎండుమిర్చి, 2 టేబుల్ స్పూన్ల తాలింపు గింజలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇంకా కరివేపాకు కొంచెం వేసుకోండి. ఇప్పుడు వేయించుకున్న చిక్కుడుకాయల్లో 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ మెంతి పసుపు, ఇంకా ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం వేసుకోవాలండి. నేను ఇక్కడ 300 గ్రాముల చిక్కుడుకాయలకి 50 గ్రాముల వెల్లుల్లి, 100 గ్రాముల కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నానండి. ఇప్పుడు మొత్తం ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగానే తాలింపు పెట్టుకున్న ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం చూసి అడ్జస్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు ఆయిల్ సరిపోలేదనిపిస్తే కొంచెం ఆయిల్ హీట్ చేసుకొని యాడ్ చేసి మిక్స్ చేయండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ చట్నీ రెడీ అయిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.